బుల్లితెర నటుడు తన భర్త చందు ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని భార్య శిల్ప చెబుతున్నారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్నామని, పిల్లల కోసం విడాకులు అడిగినా ఇవ్వలేదని అన్నారు. మనిషి మారుతాడు అని ఇన్ని రోజులు వేచి చూశానని, కానీ ఇంత పని చేస్తాడని అనుకోలేదని శిల్ప చెప్పారు. చనిపోయిన పవిత్రతో సంబంధం కొనసాగిస్తున్న చందునే ప్రేమించానని, ప్రేమిస్తూ ఉంటానంటున్న చందు భార్య శిల్పతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. జరిగింది ఇక్కడ కేసులు అండి. నిన్న మార్నింగ్ వచ్చారు ఆయన. మార్నింగ్ వచ్చి పైకి వెళ్ళారు. ఎన్నో ఫ్లాట్లు ఉంటాడు ఆయన? 502 5th ఫ్లోర్. ఒకరే ఉంటారా? మొత్తం ఫ్యామిలీ ఉంటారండి. ఆ ఫ్యామిలీ అయితే మన వాళ్ళైతే పవిత్ర మేడం యాక్సిడెంట్ పోయారు. ఆ పిల్లలు మేడం అక్కడ కార్యక్రమం అక్కడ ఉన్న సార్ వచ్చారు. నిన్న వచ్చి మామూలుగా రెస్ట్ తీసుకుంటూ వచ్చారేమో అనుకున్నాం మేము. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక మా సార్ ఉన్నారంటే ఉన్నారని పైన ఉన్నారన్న. పైకి వెళ్తే డోర్ కొట్ట వస్తారు తీర్తలేరన్నా సార్ రాని అని మళ్ళీ కిందకి వచ్చారు. మళ్ళీ కింద పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి చూస్తేనేమో డోర్ లాక్ వేసుకున్నాను పట్టమంటే ఒక చాలా మరి అంటే అప్పుడు వెళ్ళాము. పైకి వెళ్ళాము, చూసాము. డోర్ పాలు కొట్టి ఓపెన్ అయింది. ఓపెన్ అయినాకనే బాడీ టూరేషన్ వేసుకున్నారండి. అప్పుడు మా సార్ కట్ట ఇన్ఫామ్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత సార్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళు వచ్చి సేవలు తీసుకున్నారు ఉస్మానియా హాస్పిటల్. బుల్లితెరలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న చందు ఆత్మహత్య చేసుకోవడం కొంత విషాదాన్ని కలిగించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చందు అర్ధాంతరంగా ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు, అసలు ఏం జరిగింది, ఆయన ఆత్మహత్య గల కారణాలు ఏంటనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి ఆయన సతీమణి శిల్ప గారు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకున్నాం. మేడం, చందు గారి ఆత్మహత్య ఈరోజు అసలు కారణాలు ఏంటి? ఇల్లీగల్ మ్యారేజల్ అఫేర్, లివ్ ఇన్ రిలేషన్షిప్ పవిత్ర జయరామ్తో. సో వీళ్ళిద్దరు కలిసి ట్రిప్కి వెళ్ళారు. రిటర్న్ అవుతూ యాక్సిడెంట్ అయ్యింది. పవిత్ర జయరామ్ చనిపోవడంతో తన షాక్లో ఉండిపోయి డిప్రెషన్లో తను సూసైడ్ చేసుకున్నాడు. మీరు అంటే 3 ఏళ్ల పాటు మిమ్మల్ని వెంటపడ్డాక మీరు ఓకే అన్నాక 12 ఏళ్ళు మీరు ప్రేమించుకున్నారు అంతే. మీ ప్రేమ వివాహం జరిగిన తర్వాత అంటే ఆయన బిహేవియర్ అంటే ప్రవర్తన మొదట్లో ఎలా ఉండేది, తర్వాత ఎలా మరి? యాక్చువల్గా అంటే మేమిద్దరం పిలుచుకునేది కన్నా కన్నయ్య. మేమిద్దరం పిలుచుకునేది. మాకు పర్సనల్గా ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ కూడా కన్నా కన్నయ్య వెడ్డింగ్ అనేసి ఇచ్చుకున్నాము. సో ఏదున్నా సరే కన్నయ్య ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఆఫీస్కి ఇది షూట్కి స్టార్ట్ అయ్యాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేసేవాడు. ఎప్పుడు కన్నయ్య అన్నది కన్నయ్య అన్నది కంటిన్యూస్గా ఉండేది అంటిల్ 2020. ఎప్పుడైతే పవిత్ర జయరామ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి చాలా చేంజ్ వచ్చేసింది. అది ఎలా చేంజ్ వచ్చిందో ఏంటో నాకే అర్థం అవ్వని పొజిషన్. ఇప్పుడు అంటే బయట వస్తున్న రూమర్స్ కానీ ప్రచారం జరుగుతుంది, ఆమెతో పవిత్రతో పరిచయమైన తర్వాత మిమ్మల్ని చాలా వేధించేవాడు అని చెప్పేసి తెలుస్తుంది. అది నిజమేనా? జరిగాయి, ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు పర్సన్ లేనప్పుడు ఇంకా ఇది చేసుకోవడం నాకు అనిపించట్లేదు. జరిగాయి కానీ ఫైన్. నేను ఒకటే అనుకున్నాను, నా పిల్లలకు తండ్రి కావాలి, నేను సఫర్ అయినా పర్వాలేదు, నా పిల్లలకు తండ్రి కావాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ తండ్రి లేకుండానే ఉన్నాను. ఆయన డైవర్స్ కావాలని కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పారు, అది నిజమేనా? వచ్చింది, కానీ నేను రెడీగా లేకుండే. నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే ఫాదర్కి పిల్లలకి తండ్రి మిస్ అవుతే, ఆ లవ్ అండ్ అఫెక్షన్ మిస్ అవుతే నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో అన్నది. ఎందుకంటే నేను ఇంత పెద్దగా అయిన తర్వాత నేను మా మదర్ చనిపోతేనే నేను చాలా మిస్ అవునాను. 2029 డిసెంబర్ 21 మా మదర్ పాస్ అవే అయ్యింది. నేను ఆ డిప్రెషన్లో నుంచి రావడానికే నాకు 2 years పట్టింది దాదాపు. అంతలోపు పవిత్ర జయరామ్ చందు లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది, అది నాకు తెలియదు. సో ఏదున్నా అప్పుడప్పుడు రీల్స్ చూసినా కానీ ఫ్రెండ్లీగా చేస్తున్నారేమో అనేసి అని అనుకున్నాను. కానీ
మరి ఇంత ఇంత డ్రాస్టిక్గా వీళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన లైఫ్ మొత్తము కన్నయ్య తప్పితే వేరేది ఉండేది కాదు. సో అతను మొదట్లో మీరు ఆయనతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో పెట్టించినట్లు, ఆ తర్వాత పవిత్ర మీ దాంట్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఆయనలో మార్పులు వస్తున్నాయి. లేదు, యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాము. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం లాస్ వల్ల బిఫోర్ మ్యారేజ్ తీసేసాల్సి వచ్చింది. పవిత్ర ఎలాంటి అంటే కంపెనీలోకి మాత్రం ఎంటర్ అవ్వలేదు. పవిత్ర జయరాం పరిచయం అయింది మాత్రం ఇండస్ట్రీ త్రూ. ఆమెతో మీరు పవిత్రతో వీళ్ళ మధ్యలో ఏదైతే వివాహేతర సంబంధం కొనసాగుతుందని మీకు తెలిసింది, గొడవలు జరిగింది, మీరు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కానీ వారి కుటుంబ సభ్యులతో మీ వాళ్ళు వెళ్ళి మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగింది? నేను నాకంటూ నేనే సపోర్ట్. నేనే వెళ్ళాను, నేనే చూసుకున్నాను, నేనే వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను. అవును, ఉంటున్నాడు ఇక్కడే, వాళ్ళిద్దరు ఉంటున్నారు, చందు అంకుల్ ఉంటున్నారు, మా మమ్మీ ఉంటుంది అని చెప్పారు. దానికి నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకంటే లీగలైజ్ అయిపోయింది లివ్ ఇన్ రిలేషన్షిప్. నా ఇష్టం, నేను ఎక్కడన్నా ఉంటాను, ఎక్కడన్నా ఇది చేస్తాను అని అంటే నేనేం చేయలేను కదా. సో సైలెంట్ అవ్వాల్సి వచ్చింది నా పొజిషన్లో. సో ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు కూడా స్టేటస్ వ్యవహారం పెట్టుకున్నాడు అని సో మీకు ఎలా తెలుసు? ఇన్స్టాలో యాక్చువల్గా నా అకౌంట్ బ్లాక్ చేశాడు. పాప అకౌంట్లో నుంచి చెక్ చేస్తానన్నమాట. చెక్ చేసినప్పుడు చూస్తే పవి 2 days వెయిట్ చెయ్యి, నేను నీ దగ్గరకు వస్తున్నా అన్నట్టు పెట్టాడు. సో అది చూసి నాకు చాలా టెన్షన్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. చెప్తే అందరు కూర్చోబెట్టి మాట్లాడారు. అది నిన్న కాక మొన్నే అయ్యింది. ఏమన్నాడంటే ఇలా పెట్టాడు బావ, మామయ్య అందరు ఉన్నారు రిలేటివ్స్, పెట్టాడు మరి ఇట్లా సంగతి అని అంటే అప్పుడు అన్నాడు, నేను ఏమంత పిరికోని కాదు, నేను పిల్లల కోసం ఉన్నాను, నేను పిల్లలను చూసుకుంటాను అనేసి అని అన్నాడు. అలా అన్నాడు. ఈరోజు ఎప్పుడు మీకు నిన్న ఏ గంటలకు తెలిసింది, ఎవరు మీకు కాల్ చేసి చెప్పారు? యాక్చువల్గా మేము ఆల్మోస్ట్ అతను బయటికి రాగానే నాకు కాల్ వచ్చింది. ఇంట్లో లేరు, తను వచ్చినప్పటి నుంచి ఇంట్లో లేరు. బయటికి రాగానే కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను నాతో మాట్లాడలేదు, మా ఆడపడుచుకు చెప్పాను అనమాట, ఇట్లా అన్న బయటకు వచ్చిందంట, చిన్న బయటకు వచ్చిందంట, ఒకసారి కాల్ చేయమ్మా అంటే కాల్ చేస్తే లక్కీ కపూర్లో పవిత్ర జయరాం గురించి ఇన్సూరెన్స్ సైన్ పెట్టడానికి వెళ్తున్నా, వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, కనీసం ఇదన్నా హెల్ప్ చేద్దాము అనేసి అన్నాడంట. సో ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాడు కదా, ఏమైనా ప్రొసీజర్స్ లేట్ అవుతాయి అనేసి నేను కూడా 12 వరకు వెయిట్ చేశాను. 12 తర్వాత నుంచి అస్సలు కాల్ ఆన్సర్ చేయట్లేదు. అంతలోపు మా ఆడపడుచు ట్రై చేసింది. అయితే 12 తను 9:38కి లాస్ట్ కాల్ 9:38కి వాళ్ళ చెల్లి మాట్లాడింది. ఆ తర్వాత నుంచి కాల్స్ ఆన్సర్ చేయట్లేదు. ట్రై చేసాము. 2 o'clockకి తన ఫ్లాట్కి వెళ్దాం అనుకున్నాను. నాకు అడ్రస్ తెలియదు, ఏ ఫ్లాట్లో ఉంటుంది ఏంటి అన్నది తెలియక తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు నైట్ వెళ్ళాము, నాకు కూడా కరెక్ట్ రూట్ తెలియదు ఫ్లాట్ది అనేసి అని అన్నారు. అనగానే ఇంకా వేరే వాళ్ళని ఇచ్చి ఆ తెలిసిన అబ్బాయికి రూట్ చెప్తూ వాళ్ళు వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉన్నారంట. ఇది పరిస్థితి. ఏదైతే కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా ఆయన ఇన్స్టాలో పోస్ట్ ఏదైతే చేస్తే తన కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు పిల్లల కోసం ఉంటాను, తను కాను అని చెప్పి ఆ తర్వాత పవిత్ర పిల్లల వ్యవహారానికి సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బులలో సంతకం చేస్తానని వెళ్ళి ఆయన ఘాతుకానికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సీరియల్స్లో ఇటీవల కాలంలోనే అనతి కాలంలోనే కొంత తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న చందు ఆత్మహత్య అనేది ఇటు ఇండస్ట్రీలోనే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫోటో స్టూడియో.